జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన సందర్భాన మరి రాజేంద్ర సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి సన్మాన సభ నిర్వహించినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కేవలం రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి గారు మీ అందరి ఆత్మీయ ప్రతినిధిగా ఉండాలని భావిస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి కూడా మరి ఖచ్చితంగా కార్యకర్తల వల్లనే కార్యకర్తలుగా ఈరోజు రాబోయే రోజులలో మరి కార్యకర్తల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుసుకుంటారు. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఉపయోగించడం అదృష్టం అని భావించారు. ప్రజాస్వామ్య పార్టీ భారతీయ జనతా పార్టీలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీలో ఎంతో మంది వారి జీవితాలు త్యాగం చేసింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ కావచ్చు, పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, అద్వానీ కావచ్చు, వాజ్పేయి కావచ్చు. ఒక సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీజేపీ నుంచి ఉద్యమించి ఒక మాట అంటుండే, మరి ప్రజల ఉద్యోగాల నిరంతరం జైలు కార్యకర్తని గుర్తు చేసుకొని చేయడమే. అది ఆ టైంలో ఎక్కువ రైతుండే ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రజాస్వామ్యంలో ఒకే కార్యకర్తలు కావాలి. కానీ అదే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మరి కశ్మీర్ ఇష్యూ గురించి కానీ ప్రాణత్యాగం చేసిన మర్చిపోదు. మరి మరి జాతీయ అధ్యక్షుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరి రైల్వే స్టేషన్ లో రైల్లో హత్య చేయబడిన విషయం మనం మర్చిపోదు. ఈ ప్రయోజనం గుర్తుంచుకోవాలి. బీజేపీ అంటే సిద్ధాంతం, సంవేదన, సందేశ్. సిద్ధాంతం అంటే వేల సంవత్సరాల మన సంస్కృతి, జాతీయవాదే మన బీజేపీకి కార్యకర్త సిద్ధాంతం. సంవేదన అంటే మరి మన కార్యకర్తల ఆర్గనైజేషన్, దేశ రాష్ట్ర విభజన కావచ్చు, కార్యకర్తల ఆర్గనైజేషన్ మన సంఘటన. ప్రజల సమస్యల నుంచి నిరంతరం ప్రజల్లో అమ్మడం సంఘర్ష్, సిద్ధాంత్ సంఘర్ష, సిద్ధాంత్ సంఘర్ష సంఘర్ష. మన సాంస్కృతిక వారసత్వ ప్రభావంతో దేశ అభివృద్ధి కూడా మనం చేసుకుంటూ మరి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించుకుంటూ వికాసం భవించాలని మన సిద్ధాంతం. నరేంద్ర మోడీ గారు 2020లో మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారు చక్కగా సందేశం ఇచ్చారు. మనందరూ భారతదేశంలో 5 ప్రతిజ్ఞలు తీసుకోవాలి అనగా చెప్పారు. మొదటి వికసిత్ భారత్, మరి 2040 మరి స్వాతంత్ర నుంచి 10 సంవత్సరాలు కాబోతుంది. 2047 వరకు భారతదేశం వికసిత్ భారత్ కావాలని ఆ సంకల్పంతో ముందుకెళ్ళాలని నరేంద్ర మోడీ చెప్పారు. ఖచ్చితంగా మనందరి బాధ్యత అవుతుంది. వికసిత్ భారత్ కావాలంటే నిరంతరం మనందరం కష్టపడాలి. అది నరేంద్ర మోడీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 12 దేశాలలో మన దేశం తెలుగుదేశం ఉంటే దాదాపు ప్రపంచ జీడిపిలో 25% భారతదేశం ఉండే. కానీ
భారతీయులు రావడం వల్ల, బ్రిటిషర్లు రావడం వల్ల, మొఘల్స్ రావడం వల్ల, పరాజయం వల్ల మనం తీవ్రంగా రావడం. కానీ ఆ టైంలో మన డిస్ట్రిక్ట్ కాలేజ్ ద్వారా కావాలంటే ఆధునిక కావాలి, మన ఉత్పత్తులు మనం తయారు చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు పిలిపించారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం అంతా భారతదేశంలో తయారీ ఉత్పత్తి ప్రపంచమంతా అవుతుంది. మనం చేయలేని కార్మికులు తయారు వస్త్రాలు కావచ్చు, కావచ్చు, ప్రపంచం అంతా మన యూరోప్లో ఉంటుంది. మళ్ళీ మన ఆధునిక భారత్ కావాలి. ఈరోజు భారతీయ సంస్కృతి, సంస్కృతి, ఈ సంస్కృతి పరాజయం వల్ల ఈరోజు మన సంస్కృతిని అవహేళన చేయడం ఇంకా అయిపోలేదు. మనం చాలా గొప్ప సంస్కృతి. ఒక గమనిలో కూర్చు భారతీయ हमारी भक्ति हिंदी गई समझो वाले और पुष्पर हिंदी समझने वाला भारत देश का हिंदी बोल గొప్ప దేశం. ఎందుకంటే సోమనాథ్ రాణి మరి మందిరాలపై గోవర్ధనకి దారి అయిన భారతీయులు నిరంతరం మరి దాన్ని నిర్మించుకుంటూ భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం మన భారతదేశ సంస్కృతి ఆత్మ గౌరవం. నాలుగోది ఈరోజు మన స్టేట్ భారత్. ఈరోజు భారతదేశంలో ఇండియా మనందరూ భారతీయులని మనందరం ఒకటి అవ్వాలి. మరి ఇదివరకు ప్రాచీన కాలంలో మన దేశం ప్రాంతాలు భాషల వల్ల అది విభజించే వారి ఆయన ఇష్టడు. మనం అన్ని భాషలు కావాలంటే మనందరం ఐక్యం అవ్వాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యక్తులు సోదరం ఖచ్చితంగా ఉంటేనే మన దేశం సమాజంగా ఉండాలి, సైనికంగా ఉండాలి. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఆశయాలతో ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అని నినాదం కూడా ఆశించి అందరూ సోదరభావం ఉపయోగించి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. చివరిగా మరి అందరూ బాధ్యత కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన మన బాధ్యత మన ఇంటి నిరంతరం స్పందించినట్లు వాడుతూ ప్రజల్లో మన సిద్ధాంతం తీసుకెళ్తూ మరి భారతీయ సంస్కృతి, భారతదేశ సమాజాన్ని కావాలి. భారత అందరికైనా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మళ్ళీ చూస్తున్నాను. छोटे मसले कोई बाधा नहीं होगा, टूटे मसले कोई बाधा नहीं होगा, छोटे मसले कोई बाधा नहीं होगा. उनके लिए राजनीति को विशाल खुले बनाई साधुता मरने होगा रावे लोगों को दोटे विषय होगा कार्य के दोटे विषय और कार्य के दोटे विषय टूटे मसले कोई बनाया होगा और कार्य के लिए और विराट विराट भवन जिंदगी కార్యకర్తలు ఉత్సాహంతో వారు ఉద్యమించారు. మరి ఆ కార్యక్రమంలో అభివృద్ధి మరి ఉత్సాహంతో ఒక్కొక్కరు శ్రీకృష్ణుడు గీత చేసినట్టు టూడే మధ్యలో భారతీయ చోటే మధ్యలో గురించి కార్యకర్తలు రాయలు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ లాగే భారత్ ఖచ్చితంగా రాజకీయాల్లో అది కార్మిక క్షేత్రం, ధార్మిక క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ జెండా మంచి నాయకులు ఉండాలి. కార్యకర్తలు మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావడానికి మంచి సంఖ్యలు లభిస్తున్నాయి. ఇలాగే మంచి సంకల్పంతో కష్టపడి నాయకులతో కార్యకర్తలు ये
నమస్కారాలు ధన్యవాదాలు.